ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేట ఐశ్వర్య అపార్ట్మెంట్ అధ్యక్షులు చిట్టి చౌదరి మాట్లాడుతూ అపార్ట్మెంట్ లో 2 రోజులుగా జరుగుతున్న వివాదంలో నేను ఎవరిని తిట్టడం గాని కొట్టడం గాని జరగలేదని చిట్టి చౌదరి తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారని మెయింటెనెన్స్ డబ్బులు అడిగినందుకు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అధిక మంది మెజారిటీ సభ్యుల ఎంపికతోనే తాను అధ్యక్ష పదవి చేపట్టడం జరిగిందని అన్నారు. ఐశ్వర్య రెసిడెన్షియల్లో అపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అది మెజార్టీ సభ్యుల మేరకే ఈ ప్రెసిడెంట్ పదవి నాకు వాళ్ళు ఇచ్చారు. ఈ మెయింటెనెన్స్ అనేది 1500 నెలకు 1500 అనేది గత కాలం నేను రాకముందు నుంచే ఉంది. నేనేం పెంచింది కదా 1500. ఆ మెయింటెనెన్స్ నెల ఖర్చులు జమాన్ని చూపిస్తున్నాం. దీన్ని ఒక క్యాష్ ఫీలింగ్ తెచ్చి ఒక వర్గం ఏర్పాటు చేసి వాళ్ళు ఒక 7 చీలిపోయి ఉన్న మెజార్టీ 13 సభ్యులు నాకు అవసరం లేదంటే నువ్వు ఉండాలయ్యా, నువ్వు ఉండకపోతే మాకు ఇబ్బంది అపార్ట్మెంట్కి అని అందరు మెజార్టీ సభ్యుల మేరకే ఉన్నాము. ఆల్రెడీ లాయర్ నోటీస్ ఇచ్చాను, స్టేషన్లో కంప్లైంట్ చెప్పాము, ఆల్రెడీ గొడవలు జరిగే అవకాశం ఉందని అన్నీ చెప్పాము. నాకేమో క్యాష్ ఫీలింగ్ లేవు. ఇక్కడ నాలో ఉన్న 13 సభ్యుల్లో ఎస్సీలు, ఎస్టీలు, వైశ్యాసు, రెడ్డీసు, చౌదరీస్ అందరూ ఉన్నారు. దీన్ని వాళ్ళు క్యాష్ ఫీలింగ్ ఇష్యూ చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, బయట ఎవరికి సంబంధం లేదు. ఇది ఒక కుటుంబ సభ్యులం. దీంట్లో వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఒక వర్గం ఏర్పాటు చేసి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ గొడవలకు కారణం వాళ్ళే. మా గురించి దుష్ప్రచారం చేశారు కాబట్టి అడిగినందువల్ల వీళ్ళు మెయింటెనెన్స్ కట్టకపోతే నీళ్ళు ఆపుతా ఉన్నందుకు వాళ్ళు వెళ్ళి సృష్టించి కేసు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి మాకు అధికారమో లేకపోతే మేమేమైనా అండబలమో అది మాకేం లేవు. అందరం ఒకటే సమానమైన 20 మంది కుటుంబ సభ్యులుగా ఉన్నామని చెప్పాం. నిన్న వాళ్ళ గ్రూప్లో ప్రెసిడెంట్ కూడా చెప్పాం, ఈ పదవి నాకు అవసరం లేదు, నువ్వు తీసుకో. అయితే సొసైటీ రిజిస్ట్రేషన్ మెజార్టీ సభ్యులు వద్దన్నారు కాబట్టి ఇతర చేసుకుంటా అండి, ఆమె డబ్బులు మీరు తీసుకుని మీరు మెయింటైన్ చేయండి అంటే ఆయన నాకు కుదరదు అట్లయితే అన్నాడు. అది జరిగింది. మేము కొట్టలేదండి. అవన్నీ మాట అనుకున్నది వాస్తవం. కొట్టాల్సిన అవసరం లేదు. ఇదేమన్నా ఫ్యాక్షనిస్ట్ కాదు, గొడవలు కాదు. వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఇవన్నీ వాళ్ళ స్వలాభావాల కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. మేము నిన్న స్టేషన్ వెళ్ళి రైటర్ గారికి కనపడి చెప్పొచ్చాము, ఉన్న విషయం కంప్లైంట్ కూడా రాయిచ్చాము. అలాగే నోటీసులు ఇచ్చాము, రిజిస్టర్ పోస్ట్లో కూడా నోటీసులు ఇచ్చాము. 5 నెలల నుంచి మెయింటెనెన్స్ ఆపారు. మీకు తెలియదు ఏమన్నా మెయింటెనెన్స్ అపార్ట్మెంట్ లిఫ్ట్ కరెంటు ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతాయి, వాచ్మెన్ జీతాలు ఇవన్నీ వాళ్ళు ఆపి సృష్టించిన వాళ్ళు, గొడవలు సృష్టించిన వాళ్ళు. మా గ్రూప్ లో నుంచి వాళ్ళు కొత్త గ్రూప్ క్రియేట్ చేసి కొత్త గ్రూప్ వాళ్ళు పెట్టుకున్నారు. నా పాత గ్రూప్ లో డైలీ చూపిస్తా, ప్రతి నెల చూపిస్తున్నాం. వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఆ గ్రూప్ లో కూడా మేము వాళ్ళు డిలీట్ చేయాలి. వాళ్ళే వెయిట్ అయిపోయి కొత్త గ్రూప్ క్రియేట్ చేసుకున్నా. కొత్త గ్రూప్ లో పెట్టాల్సిన అవసరం మనకు లేదు. మెజార్టీ సభ్యులు అన్న పెట్టారంటే నా మెజార్టీ సభ్యులు 12 మందికి సమానం చెప్తున్నా నేను. వాళ్ళు వెళ్ళిపోయారు గ్రూప్ నుంచి, మేము గ్రూప్ లో ఉన్నామని చెప్పాలా. మేము తీసేస్తే తప్పు నాది. గ్రూప్ నుంచి వాళ్ళు డివైడ్ అయ్యి వెళ్ళిపోయారు. నేను ప్రతి నెల పెడుతున్నా, నా ప్రూఫ్ చూపిస్తాను. నా వాట్సాప్ లో మా గ్రూప్ లో ప్రూఫ్ చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను చెప్పలేను కదా, నా గ్రూప్ లో ప్రతి నెల బుక్ లో పెట్టిన వాట్సాప్ లో చూపిస్తా. ఇట్లా రాధాకృష్ణ గారు ఆరోపించినట్టు ఇక్కడేమి కులగజ్జీలు అవన్నీ ఏమీ లేవండి. అందరం కలిసిపోయి చేసుకుందామనే ఉన్నాము. అతను ఆరోపించినట్లుగా ఎవరు దాడి చేయలేదు, ఏమీ లేదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇదిగోండి, ఇది లాయర్ నోటీసు. 12 మంది ఇక్కడ అందరి సపోర్ట్ తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ ఇష్యూ అక్కడ గొడవ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. వాళ్ళు చేయకుండా ఇదిగోండి మేము 12 మంది వద్దని వ్యతిరేకంగా చేస్తే వాళ్ళు 7 డివైడ్ అయ్యి అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇదిగోండి ఆ రిజిస్ట్రేషన్ సంబంధించింది ప్రూఫ్ ఇది. తర్వాత మేము లాయర్ ద్వారా అఫీషియల్ గా నోటీస్ పంపించాము. ఇట్లా చేస్తే మెయింటెనెన్స్ ఆపారు వాళ్ళు 5 మంత్స్ నుంచి. వాటర్ కానీ కరెంట్ కానీ వీటికి ప్రాబ్లం అవుతుందని లాయర్ ద్వారా నోటీస్ పంపించాము. వాళ్ళకి పంపించి 1వ తేదీ పంపించాము. 7కి నిన్న టైం అయిపోతుంది. సరేనా, ఎక్కడ నీళ్లు ఆపుతారో వీళ్ళు అని చెప్పేసి వాళ్ళే ఇవన్నీ సృష్టించి ఇక్కడ ఏ కులాల ఇవన్నీ ఏమీ లేవని అందరం కలిసే ఉంటున్నాము. వాంటెడ్ గా మేమేం వాళ్ళని ఏమి కొట్టలేదు, దాడి చేయలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళని అన్ని సృష్టించి వాళ్ళంతటి వాళ్లే సృష్టించి మీడియా వాళ్ళని వాళ్లే పిలిపించి రచ్చ చేసి అంతా ఇది చేసి నీళ్లు ఆపుతామని చెప్పేసి గొడవ చేస్తున్నారు. అక్కడ చిట్టి చౌదరి గాని రవి అంకుల్ గాని చేయి పెట్టి వాళ్ళని కొట్టింది లేదు. కాబట్టి కిందకు వచ్చి అరుచుకున్నారు, మాట అరుచుకున్నారు. మేము అసలుకి ఈ 12 మందిలో కూడా అందరూ ఉన్నారు. ఓసీస్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు దాని టాపిక్ డైవర్ట్ చేసి అసలు ఎవరికి ఇష్టం లేకుండా అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసింది వాళ్ళు. ఇదిగోండి ప్రూఫ్. మేము అన్ని లెక్కలు అన్ని కూడా మా గ్రూప్ లో పెడుతున్నాం. వాంటెడ్ గా 7 ఏం చేశారంటే పాత గ్రూప్ లో ఉన్న దాంట్లో వాంటెడ్ గా వాళ్ళే ఎగ్జిట్ అయ్యారు. ఎగ్జిట్ అయ్యి వేరే గ్రూప్ ఫామ్ క్రియేట్ చేసుకున్నారు. దాంట్లో ఈ గ్రూప్ లో పెడుతున్నాం. ఈ బుక్ కూడా ఇక్కడే ఉంది. మేము లెక్కాసం ఎందుకు చూపించట్లేదు. అక్కడ జరిగింది ఏంటంటే గత
మాకన్నా ముందుగా చేసిన కోటేశ్వరరావు గారి అట్లా వాళ్ళు చేసింది ఆయన ఏంటంటే నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు అని చెప్పి మేము అన్నాము. అది గజ్జి పెట్టుకున్నారు మా మీద. చిట్టి చౌదరి చేయకూడదు మేము అన్నాము. అప్పటికి మాకే నేను రిటైర్డ్ అయిన తర్వాత నాకు వచ్చిన డబ్బుతో ఐశ్వర్య అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుగోలు చేసినాను. అప్పుడు ప్రెసిడెంట్ గారు జగన్మోహన్ రావు గారు ప్రశాంతంగా జరుగుతుంది. తదుపరి కోటేశ్వరరావు గారు అని ఆయన ప్రెసిడెంట్గా వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ 1200 నుంచి 1500 పెంచాడు. ఆయన పెంచాడు కోటేశ్వరరావు గారు. అప్పటి నుంచి ఆయన ప్రెసిడెంట్ అయిన కాడ నుంచి ఇక్కడ అశాంతి మొదలైంది. ఆయనతో పాటు రాధాకృష్ణ గారని F4 ప్లాట్ నందు చేరినాడు. వాళ్ళిద్దరూ కలిసి అపార్ట్మెంట్ని అస్తవ్యస్తం చేశారు. నాకైతే వాళ్ళు ఏదో భైరవ కోన, ఇది రామాయపట్నం మొదలైన పుణ్యక్షేత్రాలకి సముద్ర స్నానాలకి రాలేదని, మరియు నేను చేసిన అపరాధాలు ఇక్కడ భోగి మంటలకు తెల్లారుజామున వాళ్ళు పిలిస్తే నా అనారోగ్యం దృష్ట్యా నేను హాజరు కాలేకపోయాను. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ మనసులో పెట్టుకొని నాకు మంచినీళ్ళు రాకుండా దాదాపు 2 నెలలు ఇబ్బంది పెట్టారు. తర్వాత వాళ్ళ ఆ కోటేశ్వర అనే అతను నేను చేయలేనని ఆ రిజిస్టర్లన్నీ చిట్టి చౌదరికి అప్పచెప్పారు. బలవంతంగా మేమందరం కలిసి అతను నాయన నువ్వు చేయకపోతే ఇంకెవరు చేసేవాళ్ళారంటే అతను తీసుకున్నాడు. అతను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అపార్ట్మెంట్ ప్రశాంతంగా జరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం వెంటనే ఆయన దింపేసి మళ్ళీ వాళ్ళు అతన్ని దింపడమే ముఖ్య కార్యక్రమంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక వర్గం సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాము. మేము అందరం 12 మందిని అతన్నే సపోర్ట్ చేస్తున్నాము. అతను ఉంటేనే మాకు న్యాయం జరుగుద్ది. తప్పితే దీంట్లో ఏం లేదు. నిన్న ఎటువంటి గొడవలు జరగలేదు. పోతూ అతను ఏదో రాధాకృష్ణ ఏదో మాట దానికి మాట మటుకు పెరిగింది. అంతవరకే కొట్లాటలు అట్లాంటివి ఏమి జరగలేదు. కావాలని వాళ్ళు నీళ్లు ఆపుతామన్నారు. అంతకుముందు 2 నోటీసులు ఇచ్చినారు లాయర్ గారి ద్వారా. మరియు ఇది నిన్నటితో ఆ నీళ్లు ఆపే డేట్ వచ్చింది. కావాలని వాంటెడ్గా వాళ్ళు గొడవ పెట్టుకొని మా మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నా జీవితంలో మొదటిసారిగా నేను పోలీస్ స్టేషన్కి పోవాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు నాకు దేవుడి వల్ల ఆ పనులు నాకు జరగలేదు నా జీవితంలో. ఈ అపార్ట్మెంట్కు ఉంచుకోవాలా అమ్ముకోవాలా వీళ్ళిద్దరు కోటేశ్వరరావు మరియు రాధాకృష్ణ వల్ల నేను మీమాంసలో పడి ఉన్నాను. నేను 60 సరిపోద్దా బాబు సరిపోద్దా? వీడియో తీశారు కదా, నేను వాళ్ళు పెట్టారు కదా, దాంట్లో ఎక్కడ ఆయన కొట్టినట్టుగా ఏం లేదు కదా. మాట కదా. నేను కొంచెం ఇక్కడే ఉన్నాము. అతను పోతా ఒక మాట అన్నాడయ్యా రాధాకృష్ణ. అతనికి సరణ కోటేశ్వర అతను వచ్చాడు. అతనితో పాటు ఎంబటి దోసేశారు. ఎవరో లేదు. మాట అనుకున్న మాట వస్తాయి. మాట అంతవరకే. ఆడ తగాదా లేవు. ఇంకా పెద్ద కావాలని దాన్ని చిన్న విషయాన్ని బాగా పెద్దదిగా చేయాలని చూస్తున్నాను. నాకు తెలిసిన వరకు ఎప్పుడు మాట్లాడాలి ఇదే మొదటిసారి. నేను తప్పులు ఉంటే క్షమించాలని నేను చెప్పింది.